which imparts training in air navigation and is commanded by Air Commodore Hrishikesh Jagannath Pagi. The College of Air Warfare, which is located in the heart of city Secunderabad, has the privilege of conducting this impressive, colorful and ceremonial parade. The College of Air Warfare is premier training institution of the Indian Air Force for higher learning. It conducts a large number of courses for officers of the rank of Flight Lieutenant to Air Commodore and equivalent from all these services, and for officers of civil services throughout the year. Training of these officers is imparted in the art of joint warfare with special emphasis on employment of air power. Besides this, the college also coordinates various ceremonial functions there. The review just got over and our Honorable Governor, sir, has arrived to the saluting dais. బహుముఖ ప్రజ్ఞాశీలి, చిత్రకళలో, శిల్పకళలో, సాహిత్యంలో ఎంతో అభిరుచి అభినవేశం ఉన్న పెద్దలు గవర్నర్ గారు వేంచేసి ఉన్నారు ప్రధాన వేదిక. All set for the march past. The markers taking their positions. Altogether we have 10 contingents. There we have the band taking their position. The Army and Telangana State Police bands. We have brass bands and pipe band. The brass band is from 1st Battalion, 8th Battalion and CAR headquarters. Vinder Singh Rao is commanding the band. Pipe band consists of 13 Dogra, 13 Punjab. పోలీసు బ్యాండు బృందాల సంగీతానికి లయబద్ధంగా కదిలి వస్తున్న బృందాలు ఒక్కటొక్కటిగా చూస్తూ ఉన్నాం. అదిగో ఏ శబ్దం వింటే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుందో, నరాల్లో నెత్తురు మరుగుతుందో, ప్రగతి సాధన ధ్యేయం జ్వలిస్తుందో, సమైక్యతా భావం వెల్లివిరుస్తుందో, అదే శబ్దం తనువులోని అణువణువును రోమాంచితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం. పండిత పామర తారతమ్యం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందాశ్రువులతో ఉద్విగ్న భరితం చేసే శబ్దం. ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతూ ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం,
ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతనే అభిలషించే కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ఎందరో త్యాగధనుల ధన మాన ప్రాణాల సమర్పణతో సాధ్యమైన స్వాతంత్ర్యం సంపూర్ణ స్వాతంత్రంగా స్థిరపరచబడిన రోజు. ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఎగిసిపడిన రోజు. భారతీయులే పరిపాలించుకునే విధంగా చరిత్ర సృష్టించిన రోజు. గణతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు మానవ హృదయాల్లో జన్మతః పెనవేసుకుని ఉండే అనురాగ బంధాలైన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, భార్య పిల్లలకు వందలాది మైళ్ల దూరంలో ఉంటూ భావోద్వేగాల్ని తమలోనే అణిచివేసుకుంటూ ధారాపాతంగా కురుస్తోన్న మంచు ముద్దల నడుమ ఎముకలు కొరికేసే చలిలోనైనా రోడ్లు సైతం బద్దలైపోయే విధంగా చంద్ర నిప్పులు చెరిగే ఎండలోనైనా నేలంతా చిత్తడిగా అడుగు తీసి అడుగు వేయలేని బురదమయంగా కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షంలోనైనా ప్రమాదకర విషపూరితమైన పాములు తేళ్లతో పాటు ఎదురైతే మరుక్షణమే చీల్చేసి తినేసే క్రూర జంతువుల సంచరించే అడవుల్లోనైనా ఏ వేళైనా ఏ చోటైనా సర్వకాల సర్వావస్థల యందు అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా ఎంచే శత్రు భయంకర కర్తవ్య నిష్ఠ గరిష్ట వీర ధీర శూర భారత సైనిక దళం కదలి వస్తోంది.